విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి అయితే మాత్రం ఈరోజు చూసుకుంటే ఎలక్షన్లో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో మనతో పాటు బీజేపీ కార్యకర్తలు అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వాళ్ళ వంతు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా మమేకమవుతున్నారు అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే కొల్లా లలిత్ కుమార్ గారు మీకైతే ఎమ్మెల్యేకి ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజలకు ఎటువంటి స్పందన వస్తుంది, ఆవిడకి మీ వంతు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? నేను డాక్టర్ చొక్కాకుల జగదీశ్వరి మాట్లాడుతున్నానండి. మేము విశాఖ పార్లమెంట్కి వైస్ ప్రెసిడెంటు. నాకు ఈ ఎలక్షన్ పరంగా కోఆర్డినేటర్గా నాకు ఎస్కాట్ అసెంబ్లీకి నియమించారు. మేము లలితమ్మ గారు మార్చి 24వ తారీఖుని మాకు బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మేమందరం కూడా మా కార్యకర్తలు అందరం కూడా సహకరిస్తున్నాము. పల్లె పల్లెకి పోదామనే కార్యక్రమం మాకు మోడీ గారు పెట్టిన కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల మాకు ఈ లలితమ్మకి తోడుగా మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళడము, ఆవిడకి అన్నీ సహకరిస్తున్నాము. తర్వాత మాకు వికసిత భారత్ అని చెప్పేసి సచివాలయానికి మాకు ప్రోగ్రాం జరిగింది గత 3 నెలల నుంచి. అప్పుడు కూడా మాకు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మాకు ఏ విధంగా అయితే సహకరించారు. ఇప్పుడు లలితంతో పాటు మేము కూడా సహకరిస్తున్నాము. లలితమ్మ గారితో పాటు మేము పాదయాత్ర చేస్తున్నాము, డోర్ టు డోర్ మేము తిరుగుతున్నాము. చాలా స్పందన ఉంది. మోడీ గారి మీద ఉన్న అభిమానంతో లలితమ్మ కూడా గెలిపిద్దామనుకొని చెప్పేసి అందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా బాగా మనం పనులు చేయించుకోవచ్చు అని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. ఇవ్వడం వల్ల మా యొక్క కార్యకర్తలు, మా యొక్క ఓటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా స్పందిస్తున్నారు. ఫుల్ మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. లలితమ్మ గారు బాగా గెలుస్తారు అని సంపూర్ణంగా మేము విశ్వాసం కూడా కలిగింది మాకు ఈ మధ్య. తర్వాత మోడీ మన భరత్ గారు కూడా ఎంపీగా 3 లక్షల మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము హామీ ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే మా ఎంపీ గారు ఇంతమంది ఎంపీలు గెలవడం వల్ల మాకు మోడీ గారికి 400 ఎంపీలు రావాలని చెప్పేసి టార్గెట్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో అక్కడ మోడీ గారు గెలవాలి, ఈ రాష్ట్రంలో బాబు గారు రావాలి, ఇక్కడ లలితమ్మ గారు రావాలని చెప్పేసి మేము ఫుల్ ఆశతో మెజార్టీతో డోర్ టు డోర్ అనే కార్యక్రమాల్లో మేము చాలా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా మనస్ఫూర్తిగా కూడా కష్టపడుతున్నాము. మేము ఒక మాట ఇచ్చామంటే మా బీజేపీ కార్యకర్తలు అందరం కూడాను పట్టుదలతో మేము అది సాధించే వరకు కూడా వదలమని చెప్పేసి మేము అందరం హామీ ఇస్తున్నామండి. మీరు చెప్పండి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీ యొక్క పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు, మీ వంతు ఈరోజు చూసుకుంటే కొల్లా లలిత్ కుమార్కి ఎటువంటి సహకారం అందిస్తున్నారు? అయితే గత 10 ఏళ్ళలో మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేద ప్రజలకి సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా, డెవలప్మెంట్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి మన లలితమ్మ గారికి, మన భరత్ బాబు గారికి ఉపయోగపడేటట్టు ఈ పథకాలంటూ వివరిస్తున్నాం. అయితే ఈ లోకల్ గవర్నమెంటు ఈ విషయాన్ని అన్నీ మేమే ఇచ్చేస్తున్నామని అక్కడ నుంచి డబ్బాకి రంగు వేసుకుంటున్నారు. మన ఇక్కడ శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి లలితమ్మ గారికి సైకిల్ గుర్తుపై, అదే మాదిరిగా మన విశాఖ పార్లమెంటు నుంచి మన శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తుపై, 2 సైకిల్ గుర్తుపై వేసి బంపర్ మెజార్టీతో, అఖండ మెజార్టీతో మెజార్టీని ఇవ్వాలని ప్రజలందరికీ వివరిస్తున్నామండి. అలా మీరు చెప్పండి. ఈరోజు చూసుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు జీవీఎల్ నరసింహారావు గారు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలతో చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఈరోజు ఏ విధంగా ఉంటుంది? కొల్లా లలిత్ కుమార్ ఓటు బ్యాంక్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? మనకి ఇంతకుముందు మన సోదరుడు అడిగినట్టుగా జీవీఎల్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇండివిజువల్గా ఎల్లీలా ఉంటే జీవీఎల్ గారికే ఎంపీ టికెట్ రావాలి. కానీ ఇప్పుడు కూటమి వచ్చింది. కూటమి తాలూకు జయం ఏంటంటే ఇండియాలో మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, అలాగే మన చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా మంచి అడ్మినిస్ట్రేటివ్ కాబట్టి అతను అడ్మినిస్ట్రేషన్లో మోడీ గారి సహకారం కూడా ఉంటే మనం ఆంధ్ర బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇండియా కూడా మనకి అతి వేగంగా డెవలప్ చేస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం మోడీ గారు. మోడీ గారు ఇప్పుడు ప్రజెంట్ విశ్వగురుగా పిలువబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అతను వచ్చిన కాంచి ఎన్నో చరిత్రను తిరగరాసి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఎన్నో కార్యక్రమాలని అతను చేస్తున్నారు. వాటి కాశీని, వారణాసిని అభివృద్ధి చేశారు. అలాగే అయోధ్యని రామ మందిరం కట్టి 500 సంవత్సరాల కిందటి నుంచి గొడవల్లో ఉన్నదాన్ని మోడీ గారు దాన్ని పరిష్కరించి అయోధ్యని కట్టారు. అలాగే మనకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చంద్రయాన్ చేశారు. ఆ చంద్రయాన్ ప్రపంచంలోనే మనకి అత్యధికమైన గుర్తింపుని తీసుకొచ్చింది. అంతరిక్షంలో కూడా పరిశోధన చేసి దాన్ని కూడా తీసుకొచ్చారు. అలా మోడీ గారు ఏం చేసినా సంచలనం అనమాట. ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. అలాగే 3 తలాక్, తర్వాత చాలా వక్ఫ్ బోర్డు కూడా ఉన్నది. ముస్లిమ్స్
వాళ్ళు ఏలు ఎవరు ఏ స్థలం మాదంటే వాళ్ళది అయిపోతుంది. ఇలాంటి వాటిని కూడా పాత చాలా తప్పుడు జీవోలు ఉన్నాయి. ఇవన్నీ మార్చాలంటే మోడీ గారికి 400 పైన మెజారిటీ సీట్లు మనం ఇస్తే ఇలాంటి చట్టాలు తప్పుడు చట్టాలు ఏమన్నా అన్ని చట్టాలను మార్చి మన ఇండియాని నెంబర్ 1 ప్లేస్లో అతను పెట్టడానికి తన సాయశక్తిలా కృషి చేస్తున్నారు. అంచేత మోడీ గారు బలపరిచినటువంటి కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ శ్రీభర్త గారిని, ఎమ్మెల్యే కోలా లలిత్ కుమార్ గారిని మనం గెలిపించుకొని వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించిన తర్వాత మన మోడీ గారు మళ్ళీ 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అలాగ అయినప్పుడే మన ఆంధ్ర ప్లస్ ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంటాయని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అయితే మా బీజేపీ నాయకులు అయితే మాత్రం అఖండ మెజారిటీతో మాత్రం కోలా లలిత్ కుమార్ని అయితే మేము గెలిపించుకుంటాం. ఈరోజు చూసుకుంటే జీవీఎల్ నరసింహారావు గారు చేపట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు అయితే మాత్రం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి. ఈరోజు అత్యంత మెజారిటీ మాత్రం వస్తుంది. బీజేపీ తరఫునైతే మేము అత్యంత మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV శృంగారపుకోట నుంచి.